హలో అండి. ఈరోజు స్పెషల్ పుదీనా కారప్పొడి. పుదీనా అనగానే ఎక్కువ శాతం పచ్చళ్ళు, రైస్ చేస్తాం. అలా కాకుండా ఇలా కారప్పొడి చేసేసుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. తక్కువ క్యాలరీస్తో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉన్న ఈ పుదీనాతో కారప్పొడి చేసుకొని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కారప్పొడి అనగానే ప్రాణం లేచి వస్తుంది. నల్ల కారం, నువ్వుల కారం, పుట్నాల కారం, కొబ్బరి కారం, సొంటి కారం, మిరియాల కారం, అలాగే కంది పొడి, పల్లి పొడి, కరివేపాకు పొడి, మునగాకు పొడి ఇవే విని ఉంటారు. పుదీనా కారప్పొడి మ్యాక్సిమం చాలామంది చెయ్యరు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. అలాగే ఇది 8 కంటైనర్లో స్టోర్ చేసి మీ కిడ్స్ లాంగ్ ప్లేసెస్లో ఉన్నా కూడా పంపించవచ్చు. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. దీనికోసం ముందుగా నేను 2 కట్టల పుదీనాను తీసేసుకొని బాగా నీట్గా వాష్ చేసేసి ఎక్కడ తడి లేకుండా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ పల్లీలు ఇలాంటి కారప్పొడిలో యూస్ చేయటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పల్లీలో. సేమ్ మెజర్మెంట్స్లో నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసేసుకోండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉండటం వల్ల ఒక ఏజ్ వచ్చాక మన లేడీస్కి బోన్స్ అంటే స్ట్రాంగ్ అవ్వకపోవటం, బాడీ పెయిన్స్ ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఇలా ఎక్కువ కాల్షియం ఉన్న నువ్వుల్ని తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది. స్కిప్ చేయకుండా డైలీ ఇలా నువ్వుల్ని ఏదో ఒక ఫామ్లో తీసేసుకోండి. నువ్వులు వెంటనే వేగిపోతాయి. సిమ్లో పెట్టేసి వేయించుకోండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇది కూడా సిమ్లో పెట్టేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మీ స్పైస్ లెవెల్ని బట్టి డ్రై చిల్లీ యూస్ చేయాలి. ఇక్కడ నేను ఒక 15 డ్రై చిల్లీస్ని యూస్ చేశాను. ఇలా కారపొడి చేసుకున్నారనుకోండి, వేడివేడి అన్నంలోకే కాకోకుండా మనం డైలీ టిఫిన్స్లో కూడా 1 టేబుల్ స్పూన్ యూస్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 2-3 వీక్స్ ఈజీగా స్టోర్ ఉంటుంది. మరియు పుదీనా అనేది అందరికీ అవైలబుల్ ఉంటుంది. మార్కెట్లోనే కాదు, ఇంట్లో కూడా పాట్లో కూడా హ్యాపీగా పెంచేసుకొని ఫ్రెష్గా లీవ్స్ తెంపేసి మరి ఎక్కువ క్వాంటిటీలో డైలీ డైట్లో యూస్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను వేసేసి ఎక్కడ వాటర్ లేకోకుండా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఎక్కడ తడి అనేది లేకోకుండా పొడిగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం వేగిపోవాలి బాగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, జీలకర్ర మరియు నువ్వులు, అలాగే ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని ఒక్కసారి మిక్సీ చేసేసుకొని ఆ తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న పుదీనాను కూడా వేసేసి మిక్సీ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ హెల్దీ పుదీనా కారప్పొడి రెడీ. సేమ్ ప్రాసెస్లో మీరు కొత్తిమీరతో కూడా కొత్తిమీర కారప్పొడి ఇలానే చేయొచ్చు. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్లా వర్క్ అవుతుందండి. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి అధికం. అలాగే ఎప్పుడైనా మనకి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా పుదీనా ఆకులు తిన్నా కూడా రిలీఫ్ ఉంటుంది. ఫీడింగ్ మదర్స్ డెఫినెట్గా డైలీ ఒక ముద్ద ఇలా కారప్పొడితో చేసుకొని తినండి, చాలా మంచిది. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? చెయ్యకపోతే మాత్రం స్కిప్ చేయకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. Thanks for watching. Bye bye.